దేవుని నామమునకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండును గాక. ప్రభు మనకి సహాయం చేయను గాక. చాలా సంతోషము. మరి ఈరోజు బలారాధన చాలా యోగ్యత కలిగి ఉండాలని నేను మీకు హెచ్చరికగా ఇవ్వడం జరిగింది. ఎంత యోగ్యత అంటే చాలా యోగ్యత కలిగి. నేను మీకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను. దైవ సేవకులు కూడా అన్ని విషయాలు చెప్పలేదు, మీకు మీరే సర్చ్ చేసుకోవాలి అని. ఎందుకు ఈ మెసేజ్ పెట్టానంటే కొన్ని చూస్తుంటే భయంకరమైన ఎదుర్కొంటూ ఉన్నాయి. ఒక్కొక్కరు మాట దాచుకోలేదు, నోరు కాసుకోలేదు. ఒక్కొక్కరు తాగటం ఆపుకోలేదు, పేల్చటం ఆపుకోలేదు. ఒక్కొక్కరు చూడటం ఆపుకోలేదు, చూడకుండా ఉండలేదు, చేయకోకుండా ఉండలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా బల్లారాలలో ఉంటారు. అందుకని నేను మెసేజ్ పెట్టాను. ఎవరు పెట్టానంటే, సేవకులు కూడా అన్నీ చెప్పలేరు, దయచేసి మీకు మీరే సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేసుకోకుండా మీరు బల్లారాధనలో చేయి కట్టకూడదు అని చెప్పారు. ఎందుకంటే అయోగ్యంగా బల్లారాధన ఇచ్చామనుకోండి, ఆ శిక్షకు పాత్రలు మేము. అయోగ్యంగా బల్లారాధనిస్తే ఆ శిక్షకు పాత్రలు మేము. అయోగ్యంగా తీసుకుంటే ఆ శిక్షకు పాత్రలు మీరు. అయోగ్యంగా ఇవ్వకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు. ప్రతిదానికి ఒక యోగ్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక చిన్న సందర్భంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే ఒక నరునికి ఒక మాట చెప్పాల్సిన విషయం వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, అతనికి చెప్పకుండా నేను ఈ మాట దాచిదనా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే ఈ మాట చెప్పుకోకుండా నేను దాచిదనా? అయ్యో, దాచితే ఆ నింద, ఆ శిక్షకు నేను అర్హుడేమోనని ఎవరు అనుకున్నారు? సర్వాధికారము కలిగిన దేవుడే అనుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయనతో పోల్చుకుంటే వేలుగుకి సేవకి అంత తేడా ఉండదు, అంతకంటే ఇంకా తక్కువే. అవునా కదా? ఆయనతో పోల్చుకోగలిగిన వాడు ఎవరును ఈ భూమి మీద లేడు. కానీ ఆయన ఏం చేశాడంటే మనల్ని ఆయనతో సమానులుగా దక్కేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను ఈ రోజు మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచిదనా అన్నాడు. ఏమన్నాడమ్మా? అప్పుడు యెహోవా, ఆదికాండం 18:17. యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచిదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మూలంగా, అబ్రహాం మూలంగా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు ఆశీర్వదింపబడతారంట. దేవుని స్తోత్రం. చాలా మంచి విషయం కదా. అలాంటి అబ్రహాముకు ఒక మాట దాయలేకపోయాడు దేవుడే. ఈరోజు పొద్దున్నే పిల్లలు లేచి నాకు ఇటు మెసేజ్లు పెడుతున్నారు. ఇవాళ ఏ రోజు? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పా? దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంటి అంట? అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడంట. అసలు స్నేహం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డే అన్నారు కాబట్టి చదువుతున్నా. స్నేహం అంటే ఏంటి? తల్లిదండ్రులు చెప్పుకోలేంది, తోబుట్టులు చెప్పుకోలేంది
కట్టుకున్న భార్య కూడా చెప్పుకోలేంది, ఫ్రెండ్స్ దగ్గర పంచుకునేది స్నేహం. దేవుని స్తోత్రం. అవును కదా? అలాంటి స్నేహం సినిమాల్లో చూస్తాం. పూర్వం ఇలా ఉండేవాళ్ళని చెప్పుకుంటుంటే వింటాం. ఈ రోజు ఉన్నారు అలాంటి స్నేహితులు. స్నేహంలోనే మోసం చేస్తారు. అదేమంటే నమ్మిన వాడినే నమ్మితేనే కదా మోసం చేయడానికి చేయేది. ఏదో బదిగా అంటారు, అయ్యా అయ్యి పిల్లలు అయ్యి స్తంభాలు కాదు. అది చెప్పండి నా అర్థమయ్యే దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. స్నేహం గురించి బైబిల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. యోనాతాను తెలుసా? ఉన్నారు మన ఊరు ఎవరన్నా? యోనాతాను దావీదు స్నేహితుడు. యోనాతాను దావీదని తెలుసా? 5 రాజ్యాల్లో రాజమ్మ దావీదు. ఏంటి అసలు ఏంటి ఏమన్నా వస్తా ఏమన్నా వచ్చారేంటి? ఏం సమాధానం చెప్పారేంటి? యోనాతాను తెలుసా అన్న తెలియదు. కనీసం దావీదన్న తెలుసా అంటే దావీదు కూడా తెలియదా? దేవుని స్తోత్రం కలుగుతుంది. తప్పేమన్నా తెలుసా అంటే తెలుసానండి. నేను వాళ్ళ అమ్మ నాన్న పేర్లు అడగను, వాళ్ళ అక్క చెల్లెల పేర్లు అడగను. దావీదు తెలుసండి, దావీదు తెలుసానండి. మన ఊర్లో ఉన్న దావీదు కాదు, బైబిల్లో ఉన్న దావీదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను చెప్పి నా దావీదు గురించి. ఒకరోజు యోనాతాను దావీదు మంచి స్నేహితుడు. రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞ మీరినోడికి మరణ శిక్ష. వాస్తవం ఎందుకు రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే, గొలియాత్ అని ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు. 6 మూరల జానుడు ఉంటాడు ఆయన. 6 మూరల జానుడు. మూర అంటే ఎంత? అడుగున్నర. అంతే. మూర అంటే అడుగున్నర. 6 అడుగులు 6 అంతలు 9 అడుగులు. 9 అడుగులు జానుడు ఉండేవాడు అంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంచుమించు 10 అడుగులు దగ్గరగా ఉండేవాడు అని బైబిల్ చెప్తుంది. బాగా లావుగా ఉండేవాడు, హైట్ గా ఉండేవాడు. కత్తి పట్టుకుంటే ఇశ్రాయేలీలందరూ ఉనికేవాళ్ళు, జమికేవాళ్ళు. అసలు ఆయన కత్తి పట్టుకుంటే ఎవరు నిలబడేవాడు కాదు. అటువంటి ఆయన యుద్ధంలోకి వస్తున్నాడని తెలిసినప్పుడు ఇశ్రాయేలీలందరూ మేము వెళ్ళం అంటున్నారు. మనోడేమో చంపుకుంటూ మొత్తాన్ని చంపుకుంటూ వస్తాడు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటూ నేను అంటే అప్పుడు దావీదు ఎంత ఉంటాడు? కొద్దిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. పూర్తి అంత ఉంటాడు దావీదు. కొద్దిగా ఉంటే దావీదు అంటాడు కదా, నేను వెళ్తాడు అంటాడు. అందరూ పక్క నువ్వు వెళ్తావా అంటాడు. నేను వెళ్తాను. సరే నువ్వు వెళ్తానికి నీ దగ్గర ఉన్న అర్హతలు ఏంటి చెప్పు అన్నారు. నా దగ్గర ఉన్న అర్హత ఏముంది? నేను గొర్రెలు కాపురిని, గొర్రెలు కాయటానికి వెళ్ళేవాడిని. గొర్రెలు కాయటానికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక ఎలుక బండి వచ్చింది. గొర్రెకి ఎటువంటి హాని జరగకుండా చీల్చి చెండాడి చంపేశాను అన్నాడు. ఇంకేమైనా మంచి సందర్భం ఉందంటే, ఒకరోజు సింహం వచ్చిందంట. దేనికి తినడానికి? గొర్రెలను తినడానికి. సింహం వస్తే సింహాన్ని కూడా చీల్చి చంపేశాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయన అంటాడు, ఈ అర్హతలు సరిపోతాయా అంటాడు. ఖచ్చితంగా నేను గొలియాతును చంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అంటాడు. సిద్ధంగా ఉన్నా అంటాడు. అప్పుడు అంటాడు కదా, సౌలుది కత్తి, సౌలుది దట్టి, కంశము. అంటే ఈ కంశమును ఈ మొహానికి తగిలించుకునే కానించి, కాళ్ళ కానించి, ఈ మెడ కానించి ఏదన్నా కానీ కింద వరకు వాడు బాణం వేసినా, రాయి వేసినా, ఏది వేసినా కానీ దిగపడుకోకుండా ఉండేది. రాజుది అంటే అసలు ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగుతుందిగా. ఇప్పుడు సీఎం కారు ఎలా ఉంటుంది, మామూలు కారు ఎలా ఉంటాయి? 10 కోట్లు అవ్వచ్చు కారు. కానీ సీఎం కారు ఏంటి? పెద్ద బాంబు వేసినా కానీ కారు బంతిలాగా వేసి కిందపడితే కానీ మడిచాను. అంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగనే అప్పుడు సౌండ్కి ఎక్కువ ఉండేది. అలాంటిది ఏమన్నాడంటే, ఇగో ఈ వేసుకొని వెళ్ళు అన్నాడు.
ఈ వేసుకొని వెళ్ళు అంటే ఈ వేసుకొని నేను వెళ్ళను, ఇవి నాకు ఏం వద్దన్నాడు. కత్తి వద్దన్నాడు, డాలు వద్దన్నాడు, అసలు ఏం కవిచం కానీ ఏమి వద్దన్నాడు. ఏమి వద్దన్నప్పుడు సరే ఇక అన్నయ్య ఏం చేశాడంటే వెళ్తున్నాడు. వెళ్తా ఎక్కడికి వెళ్ళాడు? వాగుడికి వెళ్ళాడు. సముద్రం ఒడ్డుకో వాగుడికో లేకపోతే కృష్ణా నదికో వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగుతుందా. చిన్న చిన్న రాళ్ళు ఏరుకున్నాడు. ఎంత రాళ్ళు ఏరుకున్నాడు? చిన్న రాళ్ళు, 5 రాళ్ళు ఏరుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతుందా. ఆ రాళ్ళు ఏరుకొని ఇద్దరు గొర్రెల కాపరి. ఏ కాపరి? ఆ రాళ్ళు ఏం చేసాడంటే ఒడిశాలతో తిప్పేవాడు. దేవుడి స్తోత్రం కలుగుతున్నాడు. ఒడిశాలతో తిప్పి కొడితే ఒక దెబ్బకి మనిషి చచ్చిపోతాడు. అది ఎటువంటిదైనా సరే తిప్పుతారు. ఎవరైనా ఒడిశాలతో రాయికి వచ్చా? ఏమా నాకు వచ్చు. మా తాతయ్య ఇక్కడ లేరనుకుంటా సైన్ చిన్న పిల్లలు కాడప్పుడు శనక్కాయలు చేలో కాపలా పెట్టేవాడు. శనక్కాయలు చేలో కాపలా పెడితే అవి ఆ కాపలా కాయడానికి అప్పుడు ఒడిశాలు మా తాతయ్య తయారు చేసి నాకు ఇచ్చి ఇందులో రాయేసి ఇలా తిప్పాలి, ఇలా తిప్పి కొడితే కుక్కలైనా ఏ అయినా అప్పుడు ఏమొచ్చాయి అంటే ఎక్కువగా నక్కలు వచ్చాయి. పొలాల్లోకి నక్కలు వచ్చాయి. బాగా గుర్తు నాకు. నక్కలు అవి వచ్చాయి, మీద పడతాయి. కాబట్టి దీన్ని తిప్పడం నేర్చుకొని చెప్పి నేర్పి ఆయన ఇంటికి వెళ్ళేవాడు. లేకపోతే నేను అక్కడ ఉంటాం ఏదో జరిగేది. మొత్తానికి నాకు 8 వచ్చు, ఇప్పుడు కూడా వచ్చు నాకు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ఎవరు నా మీద రావడానికి ప్రయత్నం చేయబాకండి. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకంటే నేర్చుకున్నవి ఉన్నాయి కాబట్టి. అలాగనే దాన్ని తీసుకొని ఇట్లా తిప్పుకుంటూ పోతుంటే ఈడేంటి కుక్క పిల్ల మీదకి వచ్చినట్టు వచ్చాడని చాలా హేళన చేసేవాడు. ఎవరు? ఫిలిస్తీన్లు, గొలియాతు, అలాగనే ఇశ్రాయేలీలో కూడా కొంతమంది హేళన చేశారు. ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఎలుకబంటులు చంపాను, నేను సింహాన్ని చంపానని చెప్పాడు. అయినా సరే మనోడు అబ్బో ఏదో చేస్తాడంట. ఇక అబ్బో ఏదో ఎరగదీస్తాడంట. మా వల్ల కానీ నీ వల్ల అయితే, నీ వల్ల కానీ మా వల్ల అయితే అన్నట్టు హేళన చేసేవాళ్ళు మన క్రైస్తవంలోనే చాలా మంది లేకపోవాలి. దేవుడి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అదే విధంగా ట్యూబ్లైట్ ఎందుకైనా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బాగా కనపడుతుంది రైతులా. ఇప్పుడు ఇది తీసుకుని వెళ్తున్నాడు. ఇది తీసుకుని ఎట్టయితే తిప్పుకుంటూ వెళ్తున్నాడు. తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే యుద్ధము యెహోవా. యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, నా దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు. నా దేవుని ఎదుట నిలబడటానికి నీవెంత? అసలు నువ్వెవరు? అసలు నువ్వేం జరిగిపోతావు? అసలు నీ వల్ల ఏమైంది అని చాలా సింపుల్గా ఒక కొటేషన్ ఇచ్చి ఏం చేశాడంటే రాయి తిప్పి వేశాడు. దేవుడి స్తోత్రం. ఒక్క దెబ్బే, ఒక దెబ్బ. తన కత్తితోనే తన తలను నరికి ఇలా పట్టుకొని అప్పుడు ఏమన్నారంటే సౌలుకి వేలల్లో స్తుతులు అన్నాడు, దావీదుకు 10,000 స్తుతులు అన్నారు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏమొచ్చింది? ద్వేషం. అని నేను రాజును కదా, 10,000 స్తుతులు నాకు ఉండాలి. సరే సంపిత చంపాడు, ఫిలిస్తీన్లో ఒకడు చంపాడు, ఆడికి 1000 స్తుతులు ఉండాలి. ఒక రకంగా ఉండేది. స్తుతులు ఎక్కువ చెబితే వీడ్చి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుతుందట. అందుకని మీరు కూడా ఎప్పుడైనా సరే నీ నోటి నుండి స్తుతి చాలా తక్కువగా వస్తుంది. స్తుతి మన స్థితిని మార్చింది, అది గుర్తుపెట్టుకోండి. స్తుతి ఏం చేస్తుందమ్మా? నేను సేవలోకి వచ్చిన కానీ ఇదిగో ఈ బుక్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు కాదు, దాదాపు నేను 2013లో పరిచర్యలోకి వచ్చాను. నేను 2013లో పరిచర్యకి వచ్చాను. ఇప్పుడు 2025 అంటే 11 సంవత్సరాలు. ఈ బుక్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. 1000 స్తుతులు.
చెప్పిందే మళ్ళీ చెబుతూ అవసరమైతే మళ్ళా మనకి ఇప్పుడు దావీదు కుమారుడా నీకు స్తోత్రము, దావీదుకు విజయమునిచ్చిన వాడా నీ స్తోత్రం అని చెప్పినప్పుడు రెండోది ఏంటంటే ప్రభు నాకు విజయమునిచ్చిన దేవా నీ స్తోత్రమయ్యా, పలానానికి వెళ్ళి ప్రార్థన జరపడానికి కృపనిచ్చిన దేవో నా స్తోత్రం. కొన్ని సొంతంగా నేను కూడా స్తుతులు చెప్పుకుంటాను, ఎందుకంటే ఈ స్తుతే మన స్థితిని మార్చింది. అందుకని ఇప్పుడు దావీదుకి 10,000 స్తుతులు అనగానే ఏమైందో తెలుసా, దావీదు స్థితి మార్చింది. స్తుతి ఏమార్చింది? స్థితి మార్చింది. ఎలా మార్చింది చెప్పండి? ఇప్పుడు 10,000 స్తుతులు అనంగలోనే, దావీదుకు 10,000 అనంగలోనే సౌలుకి వీర్చగలిగి ఏం చేశాడు తెలుసా, దావీదును చంపాలని ఆ నైటు ఫిలిస్తీన్లు చంపితే, ఆ గొలియాతుని చంపితే నా కూతుర్నిచ్చి చేస్తానన్నాడు. చక్కగా కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఎలా పెళ్లి చేశాడు? వీర్చి మనసులో పెట్టుకొని పెళ్లి చేశాడు. తెలుసా మీకు ఆ విషయం? పాపం మనసులో పెట్టుకొని పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఏం చేశాడు తెలుసా, భార్య పక్కలోకి వెళ్ళగానే సైన్యం అంతా వెళ్ళి పొడిచి చంపమన్నాడు. ఎవరిని? దావీదు పొడిచి చంపమన్నాడు. ఈ యాజ్ఞ మీరి దావీదా నీకు మరణకాండం ఉంది అని చెప్పినోడు చచ్చిపోతాడు. ఇది మీరి చెప్పాడు యోనాతాను స్నేహితుడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అందుకని యోనాతాను మంచి స్నేహితుడు అని చెప్పాడు. ఈ రోజు కూడా యోనాతాను గురించి మనం ఏదన్నా ఒక విషయం చెప్పాలి అనుకుంటే నమ్మకమైన స్నేహితుడు. అందుకే చాలా మంది యవనస్తులు బిడ్డలు కూడా బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా కొంతమందికి పేర్లు యోనాతాను అని కూడా పేర్లు పెడతారు. ఎందుకు యోనాతాను అని పేరు పెడుతున్నావు అంటే మంచి స్నేహితుడు, ఎటువంటి మచ్చలేనటువంటి వాడు, ఏది కూడా దాచలేని వాడు మంచి స్నేహితుడు అవుతాడు. ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చా చెప్పకూడదా స్నేహితుడికి అని ఒకటి దాచుకున్నవాడు వాడు ఎప్పుడు స్నేహితుడు కాదు. ఏ రోజు లేదే ఫ్రెండ్షిప్ డే కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ఒకటి దాచినోడు వాడు స్నేహితుడు కాదు, స్నేహితురాలు కాదు. ఏమి దాయిపోకుండా పంచుకున్నవాడే స్నేహితుడు. ఆ పంచిన దానిని ఇతరులకి పంచిన వాడే స్నేహితుడు. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగునుగాక. వీడు పంచిన దాన్ని మనసులో పెట్టుకొని ఆ స్నేహానికి పరిష్కారము చేయగలిగిన వాడే నమ్మకమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎవరు అంటే అది యోనాతాను మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది యోనాతానుకు మాత్రమే సాధ్యము, అది యోనాతానుకు మాత్రమే కుదిరింది. ఇక అది ఎవరికి కుదరలేదు. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, దేవునికి స్నేహితుడు. అందుకే అబ్రహాముతో అన్న మాట ఏంటంటే అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహాములకు దాచిదనా అన్నాడు. అంటే ఏంటి? ఒక మాట కూడా దాయిన వాడే స్నేహితుడు. ఇప్పుడు ఎవరు స్నేహితుడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహాముకు స్నేహితుడు. వీళ్ళిద్దరూ స్నేహం చేశారు కాబట్టి ఏం చెప్పాడో తెలుసా, అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాయకూడదు. ఇప్పుడు స్నేహితులు ఏం చేస్తున్నారో తెలుసా, చేయబోయే కొన్ని స్నేహంలో ఫెయిల్ అయిన వాడు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, 99% అని లెక్కేసుకోవచ్చు. 1% కూడా చాలా తక్కువ స్నేహం. ఎందుకంటే వాళ్ళ స్నేహంలో చాలా మోసం ఉంది, స్నేహంలో చాలా వేషధారణ ఉంది, స్నేహంలో నిజంగా నేను చెప్పకూడదేమో కానీ నాకు తెలియదు. కానీ ఇంట్లో వాళ్ళని బట్టి కూడా స్నేహం చేసేవాళ్ళు ఉంటారు. తనతో స్నేహం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా నమ్మక ద్రోహం చేయటం, అలాంటి స్నేహాలు కూడా చాలా ఉన్నాయి. లేకపోలేదు, నాకు పర్సనల్గా కొన్ని విషయాలు నాకు చెప్పారు స్నేహితులు. వాడు నాతో స్నేహం చేస్తే ఇలా మోసం చేసేదాన్ని, నేను అది ఎంతో నమ్మానని, నమ్మిలో నన్ను ఇలా చేసేదాన్ని చాలామంది నాతో చెప్పారు. ఎందుకంటే ఇంకొక మాట నేను చెప్తాను. ఇప్పుడు స్తుతి మన స్థితిని మార్చింది అన్నాను కదా, అక్కడ ఆగిపోయాను. ఇప్పుడు
దావీదుకు మరణగండం ఉంది, చంపేస్తాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరూ చెప్పలేదు. కనీసం కట్టుకున్న భార్య కూడా ఆ విషయాన్ని ఎల్లడపరచలేదు. వాస్తవం చెప్పాలంటే కట్టుకున్న భార్య కూడా ఆ విషయాన్ని ఎల్లడపరచలేదు. బాగానే ఉంది రాజు, వీడు చచ్చిపోయినాక ఇంకొకటి ఎవరు చూసుకుని చేస్తారు అనుకుందాం, మరి ఏమోగా చెప్పలేదు. కానీ స్నేహితుడు ఏం చేశాడు, వెంటనే నీకు మరణగండం ఉందని చెప్పి తప్పించాడు. ఈ స్థితిని ఎలా మార్చింది అంటే ఇతను వేశ్యకు పాడు. ఇప్పుడు నీ ఒళ్ళు నిప్పులు వేసుకుంటే నీ ఒడే గాలి, నీ నెత్తి మీద నిప్పులు పెట్టుకుంటే నీ నిలుగల్లా కాల్చేది. సౌలు చేసిన తప్పు అక్కడ ఏమీ కనపడలేదు, దావీదు చేసిన తప్పు ఏమీ కనపడలేదు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు మంచోళ్ళే. ఎక్కడ తేడా వచ్చిందంటే దావీదును పొగడటంలో ఆ సౌలుకి ఈర్ష్య రావటం వల్ల ఏమైందంటే శత్రువులు అయిపోయారు. దావీదును చంపటానికి తిరిగాడు. దావీదును చంపటానికి తిరిగిన అటువంటి ఆ సౌలు తనకు తానే కత్తితో పడుచుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు రాజు ఎవరయ్యారు? శత్రువు అనబడుతున్నటువంటి సౌలుకి శత్రువు అనబడుతున్నటువంటి దావీదు రాజయ్యాడు. ఎందుకు రాజయ్యాడు అంటే దానికి ఒక ప్రధానమైన లక్షణం ఉంది. శత్రువు గుమ్మం ముందు వచ్చినప్పుడు శత్రువు అవకాశం ఇచ్చినా కానీ దావీదు తన దుప్పటి కోసి ఇంత దూరాన్ని వెళ్ళి, సౌలా, దేవునితో అభిషేకించబడిన నిన్ను చంపడానికి నేను యోగ్యుడిని కాదు, నిన్ను నేను చంపకూడదు, నిన్ను చంపడానికి నాకు ఒక అవకాశం వచ్చింది, ఇదిగో నీ దుప్పటి అంచు కోసుకొని వచ్చా, నీ దుప్పటి అంచు కోసుకొని వచ్చిన నాకు నీ మెడ కోయటం పెద్ద విషయం కాదు, కాకబట్టి నీవు నా చేతికి దొరికినా గాని నేను నిన్ను చంపలేదు, అయినను నువ్వు నన్ను చంపడానికి సిద్ధపడుతున్నావు కాబట్టి ఇదిగో నీకు అవకాశం ఉంటే చంపుకో, నేను పారిపోతున్నాను కానీ నిన్ను చంపను అని ఒక సవాల్ అక్కడ ఇసిరేది. శత్రువుని అనడానికి అవకాశం వచ్చింది. శత్రువు మాట జారాడు. శత్రువుని అనడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని దాచిన వాడే, దాన్ని కడుపులో పెట్టుకున్నవాడే గొప్పవాడు, ఆడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అవకాశం వచ్చినా కానీ అనుకోకుండా ఉండేవాడే క్రైస్తవుడు. ఇప్పుడు దావీదుకు అవకాశం వచ్చింది, మెడ కోసి అంత సమీపంకి వెళ్ళాడు, కత్తితో దుప్పటి కోసుకొని వచ్చాడు, ఇదిగో ముక్క అన్నాడు, ఇదిగో నువ్వు కప్పుకున్న దుప్పటి ముక్కే అన్నాడు, నువ్వు కప్పుకున్న రగ్గు ముక్కే అన్నాడు, కానీ చంపలే. కాబట్టి ఇప్పుడు శత్రువులు ఎవరు వీర్చ ఏమైందట, తన వీర్చ తానే పొడుచుకొని చచ్చిపోయాడు. అప్పుడు దావీదు రాజుగా నియమించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేగాక రాజైన తర్వాత కొంచెం అహంకారం వచ్చింది. అమాలేకుల విషయంలో కొన్ని తప్పులు చేశాడు. ఏది ఉంచొద్దు అని చెప్తే కొన్ని ఏం చేశాడ, మంచి కొవిని ఇది నీ బీరువాలో ఉన్నది శ్రేష్టమైనది కాదు అని ఒక దర్శనం వచ్చింది అనుకోండి. నీ బీరువాలో ఉన్నది ఏది కూడా శ్రేష్టమైనది కాదు, అది పాడేయమని ఒక దర్శనం వచ్చింది అనుకోండి. అందులో 4 కాసులు బంగారం. దర్శనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. 4 కాసులు బంగారం, 10,000 రూపాయలు పట్టించారు. 10,000 రూపాయలు పట్టించారు. 4 కాసులు బంగారం. బీరువాలో ఉన్నది ఏది శ్రేష్టమైనది కాదని ఒక దర్శనం వచ్చింది. దేవుడే చీరలేమో కానీ నైట్లు మాత్రం అసలు చీరలు, పట్టు చీరలు కూడా క్రాచ్ చేసి నైటీలు. ఇప్పుడు అమాలేకుల విషయంలో కూడా అదే అన్నాడు, అవి మొత్తం నిషేధింపబడిన ఏది కూడా మంచిది కాదు అంటే ఏం చేయాలంటే కొవ్వినటువంటి కోడెలను, కొవ్వినటువంటి పొట్టేలను, కొవ్వినటువంటి మేకలను ఎక్కడ దాచిపెట్టాడు? ముచ్చు మీద దాచిపెట్టాడు అంట. ఇంతకుముందు ఇప్పుడు పల్లలు అంటారు. పల్ల ఏమంటారంటే
సన్ సైడ్. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంతకుముందు మూర్ఛ సైడ్ బైబుల్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు సన్ సైడ్ మీద రాశాడు. రాస్తే ఈయన ఏం చేశాడు, ఈయన మీద నమ్మకం లేక ఎవరైనా ఈయన అభిషేకించిన రాజుకే రాజు ఎవరైనా సమూయేలు, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయన ఒక గాడిని ఎక్కువ వస్తాడు. వస్తుంటే ఎదురుగా వస్తాడు. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు, ముందుగా మేలుకుంటాడా లేదా? నిజం నిన్ను బ్రతికిస్తుంది, అబద్ధాన్ని నువ్వు బ్రతికించాలి. ఎప్పుడుదా బ్రతికించాలి? అవతలోడు దచ్చేదాకా నువ్వు దచ్చేదాకా. అవునా కదా? నిజం ఏం చేస్తుందమ్మా, నిన్నే బతికేస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది, దాన్ని నువ్వు బతికించాలి. చాలా ప్రయాసపడాలి దానికోసం. ఒక అబద్ధం ఆడాలంటే దానికి ఇంకొక అబద్ధాన్ని తోడు చేయాలి. ఒక అబద్ధం నిలబెట్టాలంటే దానికి ఇంకా 4 అబద్ధాలు ఆడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా, నేను ప్రార్థన పెట్టుకున్నా, అర్జెంట్ అవసరం. అయ్యగారు ప్రార్థన టైం ఎక్కడ దాకా వచ్చారు? పావుల కాలం దాకా వచ్చానమ్మా. ఎక్కడున్నా నేను వాస్తవంగా విజయవాడలో ఉన్నా. పావుల కాలం దాకా వచ్చానమ్మా. ఇప్పుడు పావుల కాలం కానీ చేయడానికి రావడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 20-25 నిమిషాలు పట్టింది. 20-25 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. అయ్యగారు దగ్గరకు వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారని చెప్పాలా? ఇప్పుడు పావుల కాలం కాడికి వచ్చి ఉంటా. దేవుని స్తోత్రం కలుగుతుంది. విజయవాడ నుంచి పావుల కాలం కాడికి వచ్చా. ఇప్పుడు పావుల కాలం కాడ ఉన్నానని చెప్తే మీకు కుదిరిద్దా? ఇప్పుడు దాన్ని నిలబెట్టాలని నేను ఎక్కడ ఉన్నానని చెప్పాలా? ఇంచుమించు వెలగలేరు కానీ అడ్రోడ్డు కానీ చెప్పాలి. ఏంటి గారు ఎంత లేట్ అయింది? అడ్రోడ్ నుంచి అక్కడికి 10 నిమిషాలేగా పట్టేది, అక్కడి నుంచి ఇక్కడికి 20 నిమిషాలేగా. తెలియగలవాడు మాట్లాడే మాటలు. మనమేమో తక్కువ తిన్నావా? ట్రాఫిక్ ఎక్కువైందను. ఎందుకు? ఫస్ట్ అబద్ధాన్ని నిలబెట్టాలి, దాన్ని కాపాడాలి. దాన్ని కాపాడడానికి ఒక అబద్ధం ఏంటో తెలుసా? కందులపాడు అడ్రోడ్డు వెలగలేరు వచ్చామని చెబుతాం. ఈనాడే నిజమేంటో చెప్పనా? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 25 నిమిషాలే పట్టింది కదా. 25 నిమిషాలు నేను ఫోన్ చేశాను కదా. ఎందుకు అక్కడ ఉన్నాడు? మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలి నేను? ట్రాఫిక్ అయినా. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే, ఇప్పుడు ఎలగలేరు నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 10 నిమిషాలు పట్టింది. మళ్ళీ మీరేం చేస్తారు? 10 నిమిషాలు ఫోన్ చేస్తారు. 10 నిమిషాలు ఫోన్ చేస్తే పావుల కాలంలో ఉన్నవాడు 10 నిమిషాలు ఇక్కడికి వస్తాడా? తలకిందులుగా తపం చేసి ఇక్కడికి రాడు. అప్పుడు ఎక్కడికి వస్తాడు? 10 నిమిషాలకి ఇంచుమించు అడ్రోడ్ దాకా వస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని చెప్పాలా? ఆల్రెడీ అడ్రోడ్ వచ్చాను కాబట్టి ఇప్పుడు కొల్లూరు ఆడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అదేంటే గారు కొల్లూరు 10 నిమిషాలు ఏడికి ఇంటికి వచ్చేస్తాం కదా, స్నానం చేసి కూడా రావచ్చు కదా. ఏంటయ్య గారు అంటే మళ్ళీ ఏం చెప్పాలి? మళ్ళీ చెప్పాల్సిన మాట ఏంటి? అమ్మ నేను పాస్టర్ గారు కాబట్టి ఇక్కడ ఎవరో వచ్చారు విశ్వాసం కలిసి మాట్లాడాలని మాట చెప్పాలా? లేకపోతే మళ్ళీ ట్రాఫిక్ అని చెప్పి ఆడిన అబద్ధం మళ్ళీ కొత్త కాక ఏమైనా బాగుంటుందని కొత్తది ఏదైనా సృష్టించుకోవాలా? ఇలా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాం? దేనికి? ఒక అబద్ధాన్ని కాపాడాలి అంటే, దాన్ని నిలబెట్టాలి అంటే ఎన్ని అబద్ధాలు ఆడాలి? ఒక్క నిజం. అమ్మా విజయవాడలో ఉన్న తల్లి కొంచెం టైం పట్టింది, మీరు పాటలు పాడతారు ప్రారంభించండి అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట దాకా మీకు ఫోన్ వస్తుందా? అయ్యగారు రావాలంటే గంట పట్టింది కదా అని మీకు ఒక ఆలోచన ఉండదు కదా. కానీ దాన్ని నేను కాపాడడానికి ఎన్ని అబద్ధాలు ఆడా? ఇది మోసం. దాన్ని నిలబెట్టడానికి మనం ప్రయాసం. అదే నిజం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. మన కాపాడేది, సావుదాకా తీసుకెళ్ళింది. ఒక నిజం సావుదాకా తీసుకెళ్ళింది, కానీ అది బ్రతికిస్తుంది. అది ధైర్యం. దేవుని స్తోత్రం కలుగుతుంది. సావుదాకా తీసుకెళ్ళింది. బరబ్బా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, యోధా ఇస్కరియోతు ఉన్నాడు. బరబ్బాకు యేసు ప్రభువుకు మధ్యవర్తి ఎవడయ్యాడు? యోధా ఇస్కరియోతు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ యోధా ఇస్కరియోతు పంచాయతీలు చేస్తాడు. ఏంటి పంచాయతీ అంటే ఇతను బాగుపడాలి అని ఒక ఆలోచన. యోధా ఇస్కరియోతు మీకు తెలుసుగా నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహి అంటే నమ్మకంలో మోసం చేసేవాడే యోధా ఇస్కరియోతు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యోధా ఇస్కరియోతు బరబ్బాను యేసు ప్రభుని కలిపాడు. ఇద్దరిని కలిపాడు. ఒకరోజు ప్రయాసపడి కలిపాడు. ఇతనికి వాక్ శక్తి ఉంది, నీకు కండ బలం ఉంది, కత్తి బలం ఉంది. వీళ్ళిద్దరికి అవునా కదా? బరబ్బాకి ఏం బలం ఉంది? కత్తి బలం ఉంది. యేసు ప్రభుకి ఏముంది? వాక్ బలం ఉంది. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే అక్కడ 5,000 మంది అయినా 10,000 మంది అయినా ఒకసాటే కొడతారు. అయ్యా టైం పనిచేస్తుంది కన్నా ఒకసారి కొడతారు. అంటే ఎంతమందినైనా
పోగు చేయగలిగినటువంటి నోటి వాకు శక్తి యేసు ప్రభు పొందాడు. ఎంతమందినైనా ఎదిరించగలిగినటువంటి కండబలము, కత్తి బలము బరబ్బా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే రోమా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని యావచ్చు అనే ఆలోచన ఎవరికి ఉంది? యోధా ఇస్కరియోతుకు ఉంది. ఇప్పుడు బర్బా టార్గెట్ ఏంటో చెప్పనా? ఉండవాళ్ళని కొట్టి లేనోళ్ళని పెట్టడం. బర్బా చేసే పని ఏంటంటే ఉండవాళ్ళని కొట్టి లేనోళ్ళని పెట్టడం. దీన్నే ఇప్పుడున్న భాషలో మనం ఏమంటామంటే నక్సలైట్లు అంటాం. వాస్తవం, ఇదే నిజం. దేవుని స్తోత్రం కలుగుగాక. వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే లేనోళ్ళ బేదల్లో బ్రతికారు. అప్పుడు బర్బా చేసిన దానిలో కూడా ఒక న్యాయం ఉంది. ఏంటి న్యాయం అంటే వాళ్ళు పన్ను వసూలు చేసేవాడు, వాళ్ళని శిక్షించేవాడు బర్బా. ఇప్పుడు యేసు ప్రభు ఒక ఆలోచన ఉంది. యేసు ప్రభు ఆలోచన ఏంటంటే నా రాజ్యం ఇది కాదు, నా రాజ్యం అది. నేనే మార్గం, సత్యము, జీవము. ఎవడైనా నా ద్వారా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి నేను మీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాను. ఇక్కడ మీరు మారు మనసు, రక్షణ, బాప్టిజం తీసుకుంటే, ఇక్కడ నేను నడిచినట్లు నా మార్గంలో కనుక మీరు నడిస్తే మీరు నిత్య జీవానికి వెళ్తారు అని ఈయనకి. అంటే ఈయన చేసేది ప్రజాసేవే, ఆయన చేసేది ప్రజాసేవే. వీళ్ళిద్దరిని కలిపి పోగు చేసుకోవాలనుకున్నది యోధా ఇస్కరియోతు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? ఏమా? ఈయన చేసేది ఒక రకంగా మంచిది, యేసు ప్రభు చేసేది మంచిది. వీళ్ళిద్దరిని కలిపితే ఆ రోమా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుని, యూదులు మొత్తాన్ని ఆలోచన అనుకున్నాడు ఎవరు? యోధా ఇస్కరియోతు. దేవుని స్తోత్రం కలుగుగాక. దీనికోసం ఈయన ఆడల అబద్ధం ఉండదు, చేయని పని లేదు. ఎక్కడికక్కడ నువ్వే రాదంటాడు, తీసుకొచ్చి మన దగ్గర అంటాడు. నా సమయం ఇంకా రాలేదంటాడు యేసు ప్రభు సర్దుకుంటాడు. వీళ్ళిద్దరిని ఒక రోజు కలిపాడు. ఒక రోజు కలిపితే నా చేతిలో చేయమంటాడు యేసు ప్రభు. బర్బా నా చేతులు చేయమంటే ఈయన ఏమంటాడంటే నీకోసం నేను ప్రాణమైన పెడతానేమో కానీ ఈ చేతిలో చేయను, నీ మాటలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు బర్బా ప్రాణం ఎక్కడి దాకా వెళ్ళింది? శరసాల కాడికి వెళ్ళింది. శరసాల నుంచి ఎక్కడికి వెళ్ళింది? రేపే ఉరి శిక్ష. ఎవరి స్తోత్రం. ఇంకా కాసేపు ఉరి శిక్ష. జనాలు తీర్పేమిచ్చారు? యేసు ప్రభువుని సిలువేయండి, బర్బాను విడిచిపెట్టండి. బర్బా ఎవరు? బంధితుడు. ఇప్పుడు ఆయన మరణం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. స్నేహం గురించి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పనిలో వచ్చిన కాండ మళ్ళీ 15 నుంచి నా ఆజ్ఞ అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ ఆగి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఇది విషయం. స్నేహితుల కొరకు ఏం పెట్టాలి? అది స్నేహితుడు, అది ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరి స్తోత్రం కలుగుతుంది. ప్రాణమైనా పెట్టాలి కానీ మోసం చేయకూడదు. మన దగ్గర స్నేహితులు పోయింది ఇటు కాదు. స్నేహం అంటే స్నేహం అంటే పోయింది ఇటు కాదు. అసలు స్నేహంలో గొప్పతనం ఏంటో చెప్పనా? స్వార్థపూర్వకమైన స్నేహంలో గొప్పతనం చెప్పనా? ఇప్పుడు ఒకడు దొంగోడు, ఒకడు మంచోడు స్నేహితుడు. వీళ్ళిద్దరు ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? దొంగోడు ఏం ఆలోచిస్తాడు?
ఏదా చెప్పండి, పర్లేదు కదా. దొంగోడు ఏం ఆలోచిస్తాడు? ఏమన్నా ఏం ఆలోచిస్తాడు దొంగోడు? మీరు చెప్పండి. ఎందుకు తనతో పాటు? రేపు ఏదన్నా మాట మీద మాట వస్తే ఈడి దొంగతనం బయట పెట్టకుండా ఉండటం కోసం ఈయన్ని కూడా దొంగలు చేయాలి. అవునా కదా? ఇక అది ఏదన్నా కానీ, దేనికన్నా కానీ. అవునా కదా? ఇప్పుడు మంచోడు ఏం ఆలోచిస్తాడు? ఆయన్ని మార్చాలి, ఆయన్ని ఎలాగైనా మార్చాలి, మార్చి నాలోకి తెచ్చుకోవాలి, వాడిని మంచోడు చేయాలి, ఈ ఊరికి మంచోడిగా పరిచయం చేయాలి. ఇప్పుడు ఆ ప్రాణం పెట్టే మంచోడే, నిజమైన స్నేహితుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహం ఆయన, ప్రాణం పెట్టేటువంటి స్నేహం. నిజమైన స్నేహంలో ఏం చేస్తాడంట? ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ చేసిన ఎడల, అమ్మా ఇక్కడ చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండురు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఏం ఆజ్ఞాపించాడు అది తెలుసుకో. ఇక్కడ పైన ఏమన్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రేమ కలిగిన. ఇది స్నేహం. ఈ స్నేహాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు ఒకరికొకరు గోతులు తీసుకోవడం స్నేహం కాదది. అన్ని విషయాలు చెప్పకూడదు స్నేహితుడికి అనేది అసలు స్నేహమే కాదు. తెలుసా మీకు ఆ విషయం? ప్రతి విషయం చెప్పుకునేవాడే స్నేహితుడు. ఇప్పుడు ప్రభువుకు మనం ప్రతి విషయం చెప్పవచ్చు. ఆయన ప్రతి విషయానికి పరిష్కారం ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండురు. అంటే ఏమన్నాడు ఇక్కడ? దాసుడు తన యజమానులను చేయు దానిని ఎరుగుడు గనక ఇంక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుని స్తోత్రం కలుగుగాక. మీరు నన్ను ఏర్పరచుకోవాలి. అవునా కదా? మీరు నన్ను ఏర్పరచుకోవాలి, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు ఈ మాటకి ఆన్సర్ ఎక్కడ దొరికింది మనకి? ఏమన్నా ఈ మాటకి ఆన్సర్ ఎక్కడ దొరికింది మనకి? ఏమన్నా ఐడియా ఉందా? ఎఫెసీ పత్రికలో దొరికింది. ఇక్కడ 1వ అధ్యాయంలోనే జగత్ పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనలను ఏర్పరచుకొనెను. అది
ఎప్పుడు? ఇప్పుడు 6వ అధ్యాయం. వాయిస్ తగాదాడుకునేటప్పుడు వచ్చిన వాయిస్ ఏంటో రాదు, నాకు అదే అర్థం కాదు. అప్పుడేమో ముక్కుల్లోకి వెళ్ళి వెళ్తాయి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఎక్కడ? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనలను ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం వాస్తవంగా చెప్పండి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పడాలి. అందుకని ఏమన్నాడు? నన్ను మీరు ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. నేను నన్ను మీరైతే ఏర్పాటు చేసుకోవాలి, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఇక మీరు దాసులు అనడానికి వీలు లేదు, నా స్నేహితులుగా పిలవబడుతున్నాను. నేను స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టాడా? అట్లే చేసుకోవాలి. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. పాపులను విడిపించడం కొరకు ప్రాణం పెట్టాడు. పాపులను వదిలించడం కొరకు ప్రాణం పెట్టాడు. ఈ పాపులందరినీ ఆయనతో కూర్చోబెట్టడం కోసం ప్రాణం పెట్టాడు. ఈ పాపులందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడు ఆయన బలారాధన తీసుకుంటున్న మీరు ఆయన స్నేహితులై ఉన్నారు. ఆమేన్. ఆయన సంఘమై ఉన్నారు. శిరస్సు ఆయన, సంఘం వధువు, పెళ్లి కుమారుడు ఆయన, వధువులను మనం. దేవుని స్తోత్రం. సంఘం అంటే స్త్రీలైనా పురుషులైనా వధువుతో సమానం. ఇప్పుడు వధువు ఎలా ఉండాలి? పెళ్లికి సిద్ధపడాలి. పెళ్లికి సిద్ధపడాలంటే మసిమొహం వేసుకొని కూర్చోడమా? మసిమొహానైనా కర్రమొహం చేయడమే పెళ్లి కుమార్. పెళ్లి కుమార్తె ప్రత్యేకత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వారం రోజులు కలర్స్ మారిపోయి అంతబట్టి ఏటీఎం అయ్యి మెడిసిన్ వచ్చింది. అయ్యి ట్యూబ్ లేదు రాత్రగా. వారం రోజులు పెళ్లి. దేవుని స్తోత్రం. ఒకరోజు పెళ్లిలో దేవుని స్తోత్రం. హ్యాక్ అంటే మొత్తం వచ్చేదిగా, అదే కదా. దేవుని స్తోత్రం. అదే వీడియో. ఇప్పుడు మీకు తెలుసు పెళ్లి కుమార్తెని ఎలా రెడీ చేయాలి, అవునా కదా? ఒక అమ్మాయి పూలు పెడ అడది, ఇంకొక అమ్మాయి జడ వారికై అడది, ఇంకొక అమ్మాయి అడదండి. నడు వడ్డాను పెట్టి అడది, ఇంకొక అమ్మాయి చెంపజాకులు పెట్టి అడది, ఇంకొక అమ్మాయి 7 నుంచి 7 పెడతారు. ఏంటండి? పాప పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దేనికి రెడీ చేస్తున్నారు? పెళ్లి చేయడం. పెళ్లి కుమారుడు ఆయన, పెళ్లి కుమార్తె. ఇప్పుడు మీకు నేనేం చేయాలి? తప్పు చేయకూడదు, ముసుకేసుకోవాలి, వేషధారణ కొనకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేనేం చేయాలి? భర్త దగ్గరికి, అమ్మా అంటే తండ్రి దగ్గరికి, అంటే పెళ్లి కుమారుడి దగ్గరికి నేను మిమ్మల్ని ఏం చేయాలి? పెళ్లి కుమార్తెల వలె సిద్ధపరచాలి. అది నా డ్యూటీ. దేవుని స్తోత్రం. ఇలా ఉండొద్దు అంటే చేయవచ్చు గారు అంటారు మన వాళ్ళు. తెలుగు వాళ్ళు ఇంకేం చేస్తారు తెలుసా? నేను నువ్వు చూస్తూ నాకేం దొరుకుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తెని ఎలా తయారు చేయాలో మీకు తెలుసు. ఒక అమ్మ కొంచెం నల్లగా ఉంది, పెళ్లి కుమార్తె నల్లగా ఉంది. ఈ ఎత్తు రాశారు
ఏంటది? వాటరే కానీ రజులే కానీ మొత్తం ఏమని చేస్తారు, రెడీగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజు పెళ్లి కూతురుగా చూపించేటప్పుడు పెళ్లి కొడుకు అట్టే చేశారు. ఈ రోజు పెళ్లి మండపానికి తీసుకొచ్చేటప్పుడు అట్టే చేశారు. పెళ్లి కొడుకు ఏమనుకున్నాడంటే ఆ రోజు అలాగనే ఉంది, ఈ రోజు ఇలాగనే ఉంది, నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి అని ఈయన ఫిక్స్ అయి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యలో ఎప్పుడు వాడలేదు అనుకుంటా. ఆ రోజు పెళ్లి కుమార్తెగా చూపించడానికి తీసుకొచ్చేటప్పుడు వాడారు అదే మెడిసిన్, అదే వైద్యం, మళ్ళీ ఈ రోజు వాడారు. ఆ రోజు కరెంటు పోవాలా, ఈ రోజు పెళ్లి కుమార్తె కాడికి వచ్చాక ఏమైందంటే ఇంకా పావుగంటలో పంతులు గారు మంత్రాలు చదివే టైంలో, పాస్టర్ గారు వాక్యం చెప్పే టైంలో కరెంటు పోయింది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇక మీకు అర్థమైపోయింది, నాకు కూడా అర్థమైపోయింది. ఇక ఏంటి ప్రోగ్రాం? వేషము తొలగించబడింది, శాంతులో పోతున్నాయి, కారతాలు ఉన్నాయి. ఏంటది? రంగు రంగులుగా దిగుతుంది కదా. ఆ దిగిన రంగు బట్టల మీద పడుతుంది, బట్టల రంగు మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. కింద వేసుకున్న రంగు ఒకటి, పైన వేసుకున్న రంగు ఒకటి. కింద రంగుకి పై రంగుకి సంబంధం లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఆటోమేటిక్గా పెళ్లి కూతురికి వైట్ వస్త్రాలు, అంటే కొంచెం వైట్లో కలవాలన్నది, కానీ పైన వేసిన రంగే కలరు. ఆ రంగు వచ్చి ఈ రంగు మీద పడితే, ఇప్పుడు వైట్ మీద పడితే ఏమవుతుంది? చిన్న మరకైనా కనపడుతుంది, రంగు దిగుతుంది. ఆయన అనుకుంటాడు కదా, ఏమన్నా బెలూన్స్ ఏమన్నా బయలు ఏమో పైనుంచి రంగు వస్తుంది అనుకున్నాడు పెళ్ళికొడు. పైనుంచి కిందకి చూస్తాడు, పైన చూస్తాడు, ఏం పగలలా, ఎక్కడి నుంచి రాట్లా, యాడి నుంచి వస్తుందని చెప్పి నిర్భరంగా చూసుకుంటే మొత్తం పోయింది. పెళ్లి కూతురు మార్చాడు అంటాడు ఈ పెళ్ళికొడు. పెళ్లి కూతురిది కాదంటాడు, కాదే బాబు ఇది అంటాడు. ఇప్పుడు అక్కడ పెళ్లిలో గొడవ. ఏంటి గొడవ? పెళ్లి కూతురు ఏమి కాదు అంటాడు. వీళ్ళందరూ ఏమంటారు? కాదు ఈమె అంటారు. ఈయన ముందు ఒకటే కూతురు అంటాడు. ఆనాడు ఎవరికి లాభానికి ఉన్నట్టు నలుగురు పిల్లలు ఏమి లేరు. లాభాన్ని ఏం చేశాడు? ఒక ఆమె చూపించి ఇంకొక ఆమె పెళ్లి చేశాడు. అలా లేరయ్యా, ఒకటే కూతురు అంటాడు. అయితే నేను ఆ రోజు చూసింది ఈ అమ్మాయిని కాదు, ఈ రోజు చూసింది ఈ అమ్మాయిని కాదు అంటాడు. ఏదో ఏసి వేసుకొచ్చారు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అసలు రూపం బయటపడింది. ఎప్పుడు రూపం బయటపడింది? కుమారుడు వచ్చినప్పుడు, తలుపు తీసినప్పుడు, ఆయన స్వరం కేకేసినప్పుడు, ఇదిగో మీరు సిద్ధపడిన వారు నా వాడని ఎక్కమన్నప్పుడు, ఇదిగో పరలోక ద్వారం తెరవబడినప్పుడు, అప్పుడు ఏమవుతుంది అంటే మన అవతారం బయటపడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా 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 అని పిలుచువాడు నా వాడు కాడు, ప్రభు చిత్త ప్రకారంగా చేయువాడే నా వాడు. ఇది మేము ఏర్పాటు చేసేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు వందనాలండి, ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పే వాళ్ళంతా పర్వకానికి అవ్వరు, అయ్యగారికి శిష్యులు అవ్వరు, విశ్వాసులు అసలు అవ్వరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చెప్పిన వాక్య ప్రకారంగా నడిచే వాళ్ళే విశ్వాసులు, దేవునికి నమ్మకమైన బిడ్డలు. కాబట్టి ఆయన స్నేహం ప్రాణం పెట్టింది. యోనాతాను స్నేహం ప్రాణాన్ని కాపాడింది. యెహోవా దేవుని స్నేహం తన దాసుడైన లోతు కుటుంబాన్ని కాపాడింది. ఈరోజు నీ స్నేహం ఒక ఆత్మనైనా రక్షించాలి. ఈరోజు నీ స్నేహం ఎలా ఉండాలో తెలుసా? స్నేహితుడి కోసం నువ్వు అన్ని కప్పి పెడతావు నాకు తెలియదు, కానీ నీ స్నేహం ఎలా ఉండాలో తెలుసా? ఒక తన ఆత్మను నరకానికి వెళ్ళకూడదని కోరుకునేవాడే నిజమైన స్నేహితుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవటం కాదు, నీ స్నేహితులను కూడా రక్షించడమే నిజమైన స్నేహం. దేవుని స్తోత్రం. కొంతమంది చూడు, ఒక్కొక్క అరే మా అయ్యగారు బాగా చెప్తారు వాక్యం, ప్రార్థనకి వెళ్ళాలి, రెండు తీసుకొస్తారు. దేనికి తీసుకొస్తారు? తన ఆత్మను కాపాడటమే తన స్నేహితుడు నిజమైన స్నేహితుడు చేసే పని. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు నిజమైన స్నేహితురాలు ఉందనుకోండి, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిని ఆమె నడిపించాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిని నడిపించాలి. అది నిజమైన స్నేహం. అది దేవుడు చేశాడు. బర్బా కోసం దేవుడు ప్రాణాన్ని పెట్టాడు. బందిపోటైన దొంగ కోసం ప్రాణాన్ని పెట్టాడు. మోసకరమైన స్నేహం ఊరేసుకోండి. ఏ స్నేహం అది?
యోధా స్నేహం ఏదేది? దొంగ స్నేహం. ఏం చేసుకుంది? ధనం సంపాదించుకుంది, ఊరేసుకుంది. ఎవరు తినొచ్చండి ప్రధానం? మోసం చేయొద్దు ఎప్పటికైనా అది తెలుసుకో. నకిలీ ఒరిజినల్. బంగారం ఎన్ని సంవత్సరాల మట్టిలో ఉందా? బంగారం తుప్పుపట్టిందమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉంది? 100 సంవత్సరాలు ఉందా? అదే ఇంక ఏదైనా. కాబట్టి మీరు పెళ్లి కుమార్తెల వల్లే సిద్ధపడండి. ఆయన రాకడే తెలియదు, మన పోకడి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో. కాబట్టి సిద్ధపడండి. స్నేహం నిజమైనది, క్రీస్తుతో చేయండి. మీతో స్నేహంగా ఉన్నవారిని ప్రభు చెంతకు తీసుకురండి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక, దేవుడే మనకు మేలు చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగి తండ్రి, కృప కలిగిన దేవ, అబ్రహాముతో మీరు చెప్పారు. అబ్రహాముకి చెప్పకుండా నేను మాట దాచిదనా? యోనాతాను దావీదుకు చెప్పుకోకుండా మాట దాచిదనా? యేసుక్రీస్తు పరమాత్ముడు నీ కోసం ప్రాణమైన పెడతాను. దేవాని స్తోత్రం. ఈరోజు స్నేహం కోసం ప్రాణం పెట్టారు, కానీ ఆ ప్రాణం నరకానికి వెళ్ళకోకుండా ప్రభు కాపాడే బాధ్యత మాకు. మేము మా స్నేహితులైన వారికి తండ్రి మారు మనసు రక్షణ మార్గము గొప్ప ప్రభు, నమ్మకమైన స్నేహం, తన ప్రాణాన్ని రక్షించింది, తన కోసం ప్రాణాన్ని పెట్టి అలాంటి ప్రభు ప్రేమ కలిగిన క్రీస్తు మేము ఉండటం సహాయం. ఇంకా ఈ విషయాలు చాలా చెప్పుకోవాలనుకున్నాం, సమయం కొద్దిగా ఉంది. సమయానుభవంగా ఈ కృపా కార్యక్రమం కాపుదలని జీవితాన్ని ఆశీర్వాదాలు. వేరే మాతో ఉండి మాట్లాడి ప్రభుత్వం నా ప్రభుత్వం ప్రియరక్షితులైన యేసు పరిశుద్ధ నామమున వెలుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పదార్థన ఏ సహోదరి సహోదరుల అయోగ్యంగా పదార్థాలను తీసుకోకూడదు, అయోగ్యంగా ఇవ్వకూడదు. నా మటుకు నేను సిద్ధపడ్డాను. సమాధానం లేని సార్ సమాధానం పడ్డాను ప్రతి విషయంలో. కాబట్టి మీరు సిద్ధపడిన వారే ఈ బలారాధనలో చేయొచ్చండి. అయోగ్యంగా తీసుకోవద్దు. అయోగ్యంగా తీసుకుంటే బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తారని వాక్యం చదివిస్తుంది. ఒకవేళ మనసులను మోసం చేయడానికి నేను బలారాధన తీసుకోకపోతే, ఏ తప్పు చేయకపోతే ఎందుకు బలారాధన తీసుకోవట్లేదని ఎవరన్నా అడుగుతారేనో, లేకపోతే ఇంకా ఏమైనా నాలో లోపాలున్నా దేవుడే చూసుకుంటాడే, నేను లోపాలు ఉండగా నేను తీసుకుంటానని మాత్రం బలారాధన తీసుకోవద్దు. అయోగ్యంగా బలారాధన తీసుకోవద్దు. యోగ్యత కలిగిన వారిగా తీసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చాలా చక్కగా చదువుకుందాం. ఈ వాక్యం చదువుతుండగా మీరేం చేస్తారంటే ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో ఉండి ప్రభువా పోయిన నెల నుండి ఈ నెల వరకు నడకలోను, పడకలోను, చూపులోను, ఆలోచనలోను, తలంపుల్లోను, ఊహల్లోను మేము పాపులమని ఒప్పుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా. మాట ద్వారా తప్పిపోయాము, చూపు ద్వారా తప్పిపోయాము, నడక ద్వారా తప్పిపోయాము, పడక ద్వారా తప్పిపోయాము, ఆలోచన ద్వారా తప్పిపోయాము, ఊహ తలంపులో తప్పిపోయాము. నీ మనసుకు తెలుసు కనుక నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో, నిన్ను నువ్వు కడుక్కో. నువ్వు యోగ్యత కలిగిన వారిగా ఉండు. దేవుడి కృప తోడుగా ఉంది. చేయండి. చదవండి ఒకసారి, ధారాళంగా చదవాలి. మైకునా? ఓకే, వెరీ గుడ్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పారు.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన. దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పారు. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుడు. కాబట్టి ఎవడను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినము లేక ఆయన పాత్రలోని త్రాగు వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొక్కను. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవచ్చు. ప్రభు శరీరం అని విమోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చదవబడినటువంటి మీరు అందరూ కూడా చక్కగా ఎన్ని ఉన్నారు. ఈ మాటలో ఏది కూడా తప్పుకోదు, గమనించాలి. గమనించి ప్రభు శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని తాగువాడికే శిక్షావిధి కలుగుచున్నది. ఎందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోగ్యత కలిగిన వారిగా ఉన్నారు. అయోగ్యంగా ప్రభు యొక్క బలారాధనలో చెయ్యి పెట్టకూడదు. మొహమాటం లేకుండా చెబుతున్నా, మీరు కనుక అయోగ్యంగా బలారాధనలో ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి అవకాశము మీకు 10 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. లేని ఎడల మీరు వెనక్కి వెళ్ళొచ్చు. ప్రభు వాళ్ళని క్షమిస్తాడు. మరొక తరుణంలో వారు తీసుకోవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. ఒక్క నిమిషం, ఇప్పుడు చదువు. వారు భోజనం చేయించుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, ఇది తీసుకోండి, ఇది నా శరీరం అని. పరిశుద్ధుడు, ప్రేమ కనికరములు కలిగిన ప్రభువా, సర్వాధికారములు కలిగిన తండ్రి, నీ స్తోత్ర. ఈ కృపలో బలపరచండి, జీవించి ఆశీర్వదించండి. ఇది గోధుమ రొట్టె కాదు. ఇదిగో ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఇదిగో క్రీస్తు శరీరముగా మేము తీసుకుంటున్నాం. ఎవరో అయోగ్యముగా ప్రభు ఈ శరీరమును తీసుకోకుండా యోగ్యత కలిగిన వారిగా ఉంటూ సహాయం చేయి. ఇస్తున్న నేను కూడా యోగ్యత కలిగిన వారిగా ఉండే కృప దాయిచ్చి, ఇది తీసుకుంటున్న వారికి ఇస్తున్న నాకును క్షమించి కృప చూపించి, ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో యేసు క్రీస్తు శరీరముగా మార్చుదుముగాక. ఆమేన్, ఆమేన్. అయ్యా, మీరు కొంచెం ఆ వీడియో తీసి ఒకటి చూపిరాదండి. వాళ్ళైతే పోటీ పడతారు. నువ్వు నాకే ట్రైన్ ఆగిద్దామా? ప్రార్థన చేసుకోండి. అమ్మ ఎవరు మౌనంగా ఉండరు. అలాగనే తీసేసి బైబిళ్ళు మీ స్వాధీనంలో పెట్టుకోండి. బైబిళ్ళు కాలుకి తగలకోకుండా అలాగనే కుడి హస్తం పైన పెట్టుకొని ఎడమ హస్తం కింద పెట్టుకొని యోగ్యత కలిగిన వారుగా తీసుకోండి. ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళా తర్వాత నేను చెప్పే వరకు మీరు తీసుకోవద్దు. ప్రభు మన కొరకు నలగొట్టబడిన ప్రభు యేసుక్రీస్తు శరీరము, మన అపరాధముల కొరకు నలగొట్టబడిన ప్రభు యేసుక్రీస్తు శరీరము, పాప పరిహారార్థముగా మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు శరీరము, ప్రతి పాపము నుండి విడిపించబడటానికి నలగొట్టబడిన యేసుక్రీస్తు శరీరము, కలవరి శిలువలో మన కొరకు నలగొట్టబడినటువంటి యేసుక్రీస్తు శరీరము, మన దోషముల కొరకు నలగొట్టబడిన ప్రభు యేసుక్రీస్తు శరీరము, నాగటి సాలవలే దున్నబడినటువంటి యేసుక్రీస్తు శరీరము, ప్రతి పాపము నుండి విడిపించుట కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు శరీరము,
పాపం మన పాపంలో మన యేసుక్రీస్తు శరీరం పరలోకమందున చేర్చబడిన యేసుక్రీస్తు యొక్క శరీరం ప్రతి పాపం నుండి విడిపించబడిన ప్రభు యేసుక్రీస్తు శరీరం గమనిస్తున్నదా? ప్రతి పాపం నుండి విడిపించబడిన ప్రభు యేసుక్రీస్తు శరీరం పాపం నుండి విడిపించబడిన యేసుక్రీస్తు శరీరం అవి మనకు నలగొట్టిన యేసుక్రీస్తు శరీరం ప్రతి పాపం నుండి విడిపించబడిన శరీరం నాగటి సావలే దున్నబడిన యేసుక్రీస్తు శరీరం ప్రతి పాపం నుండి విడిపించబడిన యేసుక్రీస్తు శరీరం. మీరు సిద్ధపడలేదా? ఎన్ని సంవత్సరాలు సిద్ధపడతారు? ఇంకా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పోయిన నెల నుండి ఇప్పుడు వరకు నీ విషయంలో పడకలోను చూపులోను ఆలోచనలోను తలంపులలోను ఊహలలోను మేము పాపులమని ఒప్పుకొనుచున్నాము తండ్రి. మా పాపములను క్షమించండి ప్రభువా. ఇది తీసుకొని చూడగా నీకును సంఘానికును సమాజానికును దైవ సేవకురాలకు నమ్మకంగా ఉంటామని వాగ్దానం చేస్తూ మేము ఇది తీసుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంతోషంగా తీసుకున్నాం. పిమ్మట అనకండి. ఒక్క నిమిషం చదువు. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఇది నిబంధన విషయం. ఇది ఒక నిబంధనగా ప్రభువా మేము చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం ప్రతి నెల. ఇది చేయుడి అని మీరు లేఖనంలో సెలవిచ్చారు. ఇది ద్రాక్షారసం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు రక్తముగా ఇదిగో ప్రభా ఇది మార్చి ఇది తీసుకుంటున్న మేము తీసుకుంటున్న బిడ్డలతో యోగ్యత కలిగిన వారిగా ఇదిగో తండ్రి మీ రాకడ సమయంలో ఎత్తబడే వారిగా నీ రాజ్యం వాసులను సాగించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు రక్తము 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 యేసు రక్తము
ప్రతి పాపము నుండి విడిపించుటకు కాచిన యేసుక్రీస్తు రక్తం, మన పాపము నుండి పవిత్రపరచుటకు కాచిన రక్తం, కలవరి శిలువలో మన కొరకు కాచిన యేసుక్రీస్తు రక్తం, ప్రతి అపరాధము నుండి తప్పించుటకు కాచిన యేసుక్రీస్తు రక్తం, పాపులను పరిహరించిన కొరకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, ప్రతి పాపము నుండి విడిపించుట కొరకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, పాపము నుండి విడిపించుటకు కాచిన యేసుక్రీస్తు రక్తం, కలవరి శిలువలో మన కొరకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, ప్రతి అపరాధము నుండి తీసివేయటకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, పాపిని పవిత్రపరచుటకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, ప్రతి అపరాధము నుండి తీసివేయడానికి కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, పాపను పరిశుద్ధులుగా చేయటకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, మన అపరాధము నుండి తొలగించడానికి కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, ప్రతి దోషము నుండి తీసివేయటకు కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం, కలవరి శిలువలో మన కొరకు కాచిన యేసుక్రీస్తు రక్తం, కొండాలతో పట్టణంగా కాచిన ప్రభు యేసుక్రీస్తు రక్తం. తండ్రి నీకు స్తోత్రములైనా పోయిన నెల నుండి ఇప్పుడు వరకు రకము పాపము మరి ఒప్పుకొనుచున్నాము తండ్రి. ఆ పాపమును క్షమించండి ప్రభు. తీసుకుంటున్న బలాలను తీసుకుంటున్న మేము నీకును సంఘానికును సమాజానికును దైవ సేవకులకును సేవకురాలకు నమ్మకంగా ఉంటామని వాగ్దానము చేస్తూ దేవి బల్లారాలో పాపంపులు పొందుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, కనికరము, నీ కాపుదల నిత్యము మాతో ఉంటుందని నమ్ముచు బలారాధన తీసుకుంటున్న మేమందరము ఇప్పుడు తండ్రి పరిశుద్ధులుగా ఎంచబడి ఉన్నాము. ఈ బల్లారాధన ప్రభువా తీసుకుంటున్న మేము తండ్రి నమ్మకంగా ఉండే భాగ్యము దాయిచ్చామని మాటలోను చూపులోను నడకలోను ఆలోచనలో తలంపుల్లో తొలగిపోకుండా నీ రాకడ ఆలస్యమైతే ఇదిగో ప్రభు ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్టుకు సహాయం చేయమని పరలోక రాజ్యానికి వారసులమయ్యే భాగ్యము దాయిచ్చామని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.